Hello students, welcome to LawSet most repeated questions part 3. So part 3 లో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ పేరు డిఫమేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే టీఎస్ 5 ఇయర్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ఇయర్ అడిగిండు ఫ్రమ్ 2019 to 2022 అండ్ టీఎస్ 3 ఇయర్ 2022 షిఫ్ట్ 2 అండ్ ఏపీ 3 ఇయర్ 2020 అండ్ ఏపీ 5 ఇయర్ 2019. సో ఇవన్నీ ఇయర్స్లో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో డిఫమేషన్ అంటే ఏంటి? సింపుల్గా తెలుగులో దీన్ని పరువు నష్టం అంటారు. పరువు నష్టం అంటే ఫేమ్ అంటే మనకు ఉన్నటువంటి పరువు, ఓకేనా? సో దాన్ని ఖరాబ్ చేయడం. సో డిఫమేషన్ అంటే పరువు నష్టం కలిగించడం. సో పరువు నష్టం అనేది ఒక సివిల్ అఫెన్సా క్రిమినల్ అఫెన్స్? అంటే సివిల్ అఫెన్స్ మనం టాట్ అంటాం. ఇది టాటా క్రైమ్ అనే క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు. సో డిఫమేషన్ అనేది ఇట్ ఈస్ బోత్ టాట్ అండ్ క్రైమ్, అంటే ఇది సివిల్ తప్పు అలాగే క్రిమినల్ తప్పు కూడా, ఓకేనా? సో రీసెంట్గా మనకి ఇండియాలో క్రిమినల్ లాస్ చేంజ్ అయినప్పుడు మన భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 356 అనేది డిఫమేషన్ గురించి మాట్లాడుతుంది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. దీని గురించి మనం డీటెయిల్గా మన రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. బట్ సెక్షన్ 356 ప్రకారం ఎవరైతే డిఫమేషన్ చేస్తారో వాళ్ళకి అప్ టు 2 years వరకు పనిష్మెంట్ ఇవ్వచ్చు, రైట్? అప్ టు 2 years వరకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ అ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది పెద్ద సీరియస్ అఫెన్స్ ఏం కాదు, ఓకేనా? సో డిఫమేషన్ సంబంధించి అడిగిన ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? సో 2 కేటగిరీస్ ఉన్నాయి డిఫమేషన్లో. ఒకటి లైబల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్లాండర్. సో లైబల్ అంటే ఏదైనా ఒక పర్మనెంట్ ఫామ్లో వేరే వాళ్ళకి పరువు నష్టం కలిగించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వ్యక్తికి పరువు నష్టం కలిగిస్తున్నా. ఇట్లా ఒక డ్రాయింగ్ చేస్తున్నా. ఆ డ్రాయింగ్ తీసుకపోయి నేను మొత్తం మన హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అన్ని పిల్లర్స్ కంటించేసిన. సో అదేంటంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ ఫామ్. లేదా నేను ఒక మూవీ తీస్తున్నా, సో దట్ ఈస్ ఆల్సో ఇన్ అ పర్మనెంట్ ఫామ్. లేదా ఒక డ్రాయింగ్ చేస్తున్నా, లేకపోతే ఒక ఆర్టికల్ రాస్తున్నా. సో దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిఫమేషన్. స్లాండర్ అనేది టెంపరరీ ఫార్మ్ ఆఫ్ డిఫమేషన్. సో టెంపరరీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నేను కొంతమంది ముందు అతని పరువుకి భంగం కలిగించేలాగా మాట్లాడినా. సో ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్, అది రికార్డ్ చేయబడలేదు. సో ఇదేంటంటే ఇట్స్ జస్ట్ టెంపరరీ, నేను జస్ట్ మాట్లాడినా అంతే. సో డిఫమేషన్లో ఈ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో డిఫమేషన్ నుంచి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏముండొచ్చు అంటే అది టాటా క్రైమా అంటే బోత్. అది సివిల్ రాంగ్ కావచ్చు, క్రిమినల్ రాంగ్ కూడా కావచ్చు. ఒకవేళ అది సివిల్ రాంగ్ అయితే మనం నష్టపరిహారం అడుగుతాము. క్రిమినల్ రాంగ్ అయితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం 2 years పనిష్మెంట్ ఇవ్వచ్చు. రీసెంట్గా భారతీయ న్యాయ సంహితలో డిఫమేషన్కి ఒక కొత్త పనిష్మెంట్ కూడా రావడం జరిగింది. ఆ పనిష్మెంట్ ఏదో మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎన్ని కేటగిరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి డిఫమేషన్లో, ఎన్ని కేటగిరీస్ ఆఫ్ డిఫమేషన్స్ ఉన్నాయి? లైబల్ అండ్ స్లాండర్. లైబల్ అంటే ఒక పర్మనెంట్ ఫామ్లో డిఫేమ్ చేయడం, ఒక డ్రాయింగ్ కానీ మూవీ కానీ తీసి. స్లాండర్ అంటే టెంపరరీ ఫామ్లో. దీని గురించి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది, ఓకేనా? సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డిఫమేషన్ జరగాలంటే మినిమం ఎంతమంది ఉండాలి? ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.